కేవలం ఇవాళ చేసినటువంటి చట్టాలు రైతాంగానికే ప్రమాదకరమైనవి కాదు, కార్పొరేట్ శక్తుల్లో చేతుల్లోకి ఈ దేశంలో ఆహార నిల్వలన్నీ చేరుకుంటే ప్రజల యొక్క ఆహార భద్రత ప్రమాదంలో పడుతుంది. వినియోగదారులైనటువంటి సామాన్య ప్రజలు, కాంట్రాక్టర్లు, బహుళ జాతి కంపెనీలు, పెద్ద కంపెనీల యొక్క చెప్పు చేతల్లో మన ఆహారం కూడా చిక్కుకునేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది ఇంకా చాలా మంది గుర్తించడం లేదు. అందుకని ఎవరైతే రైతాంగం ఇవాళ మొదటిసారిగా ఈ దేశంలో అతిపెద్ద రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది, దీనికి రాజకీయ ప్రమేయం లేదు, అయినా రాజకీయాలు ఉన్నాయని నిన్న ప్రధానమంత్రి కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకని ఇవాళ రైతాంగానికి మద్దతుగా పట్టణ ప్రజానికాన్ని కూడా మనం సమీకరించాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గం మీద, ఇతర శ్రమజీవుల మీద ఉంది అనేటువంటిది గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తా ఉన్నాం. అనేక రంగాలు ఇవాళ కొనాలిల్లుతా ఉన్నాయి. ఇవాళ ఈ ఏడాది కాలంలో ముఖ్యంగా మన దేశంలో లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఈ 9 మాసాల కాలంలో కార్పొరేట్ కంపెనీల యొక్క ఆదాయాలు ఇబ్బడిగా పెరిగిపోయి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైనటువంటి 85% కంపెనీల యొక్క లాభాలు మొదటి క్వార్టర్లో కార్మికులకు వేతనాలు లేవు, వారి పనిదినాలు నష్టపోయారు. అయినా కంపెనీల యొక్క లాభాలు రికార్డు స్థాయిలో 1,02,000 కోట్లకు పెరిగితే రెండో త్రైమాసికానికి వచ్చేసరికి ఆ కంపెనీల యొక్క లాభాలు 1,64,000 కోట్లకు పెరిగినాయి. అంటే ఎవరి కోసం? ఇవాళ సామాన్య ప్రజల్ని ఉద్ధరిస్తున్నామని చెప్పేటువంటి వారు కార్మికుల యొక్క వేతనాలన్నీ కూడా తగ్గిపోయినట్టు ఆ కంపెనీలు ప్రకటించినటువంటి నివేదికలు తెలియజేస్తా ఉన్నాయి. వారి యొక్క కార్మికుల యొక్క వేతనాలు తగ్గినాయి, వారి పని గంటలు పెరిగినాయి, కంపెనీల యొక్క లాభాలు పెరిగినాయి. అంటే కేవలం ఈ కరోనా మహమ్మారి అనేది శ్రామిక వర్గమే దాని భారాలను మొయ్యాలి, పారిశ్రామిక అధిపతులు మాత్రం వారి లాభాలను పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి విధానాల్ని ఇవాళ మోడీ ప్రభుత్వం నిశ్చిగ్గుగా అమలు చేస్తాం. ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, పేదలు చెప్పమే చేస్తారు, తెల్లారి వ్యక్తులు కానీ మీకోసమే మేము పుట్టామంటున్నారు, అట్లాగే రైతుల కోసమే పుట్టామని అంటున్నారు. అటు పక్కన ఉన్నటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం, ఇటు పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండూ కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలతో పాటు దేశ ప్రజల ప్రయోజనాలను కూడా, మొత్తం రైతాంగం యొక్క ప్రయోజనాలని, కార్మిక వర్గం యొక్క ప్రయోజనాలని, సకల కష్టజీవుల యొక్క ప్రయోజనాలని మోడీ కాళ్ళ ముందు పెట్టారు అనేటువంటిది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మనం గల విప్పాల్సినటువంటి అవసరం. మనలో కూడా చాలా మంది నేను గమనిస్తా ఉన్నా, కొంతమంది చంద్రబాబుని మద్దతిస్తే మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి గొప్పవారిని కీర్తించేటువంటి వారు మన పార్టీలో కూడా కనపడతారు. మన పార్టీని మనం ప్రేమించుకోవటం నేర్చుకోవటం, మన పార్టీని మనం గౌరవించుకోవటం నేర్చుకున్నాం, మన శ్రమజీవుల్ని మనం గౌరవించుకోవటం నేర్చుకున్నాం. 1-2 సంక్షేమ పథకాలు ఒకరు ఇద్దరు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ చేసినంత మాత్రాన వారి యొక్క వర్గ స్వభావం, వారి యొక్క దోపిడీ స్వభావం, వారి యొక్క భూస్వామ్య స్వభావం కోల్పోయినట్లుగా కనుక మనం భావించినట్లయితే మనం ఆత్మహత్య చేసుకోవడంతో సమానం అనేది గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తాను. అందుకని ఇవాళ ఎర్ర జెండా పుట్టి 95 సంవత్సరాలు పూర్తయి 96వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ 96వ సంవత్సరం అత్యంత కఠిన పరీక్షలతో కూడినటువంటిది కమ్యూనిస్ట్ పార్టీకని నేనైతే దృఢంగా భావిస్తా ఉన్నాను. అందుకని రానున్నటువంటి సవాళ్ళను స్వీకరించడానికి కమ్యూనిస్టు శ్రేణులు మన చైతన్యాన్ని, వర్గ చైతన్యాన్ని, సైద్ధాంతిక చైతన్యాన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి కమ్యూనిస్ట్ కార్యకర్త 3 రకాలైనటువంటి పోరాటాలు చేయాలి. ఒకటి ఆర్థిక పోరాటం, ప్రజల యొక్క కష్టజీవుల యొక్క ఆర్థిక పోరాటాలని నిరంతరం కొనసాగించేటువంటి పద్ధతిలో మనందరం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది సైద్ధాంతిక పోరాటం. ఈ సైద్ధాంతిక పోరాటంలో ఇవాళ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, హిందూ మత భావజాలాన్ని, అగ్రవర్ణ భావజాలాన్ని ఏదైతే దేశ ప్రజలందరి మీద రుద్దటానికి ప్రయత్నం చేస్తున్నారో ఆ భావజాలానికి వ్యతిరేకంగా కూడా మన సైద్ధాంతికమైనటువంటి కృషిని కొనసాగించాలి. మూడవది
రాజకీయ పోరాటం. ఆ రాజకీయ పోరాటంలో అన్ని రకాల త్యాగాలకి, అన్ని రకాలైనటువంటి త్యాగాలకి, జైళ్ళకి పోవడానికి, మన అన్ని రకాలైనటువంటి త్యాగాలకి సిద్ధమైనటువంటి రాజకీయ పోరాటం వైపు మన కమ్యూనిస్ట్ పార్టీని మనం తీసుకెళ్ళగలిగితే మన ఆర్థిక సైద్ధాంతిక రాజకీయ పోరాటాలని మిళితం చేసి మనం కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఈ సందర్భంలోనే సకల కమ్యూనిస్టు శక్తుల్ని, సకల కమ్యూనిస్టు శ్రేణుల్ని, ఇతర వేరు వేరు పిల్లలతో విడిపడినటువంటి వారందరినీ ఏరివేయడానికి వాళ్ళ పాలకవర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. వారితో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నటువంటి పాలకులు కూడా కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి కోపా చట్టం పేరుతో తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి మరి ఆంక్షలు కానీ కేసులు కానీ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ వారి మీద కదా పెట్టారు, మన మీద పెట్టలేదు కదా అని అంటే మన వంతు ఆలస్యం పెద్ద తేడా లేదు. ఎక్కువ కాలం మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదనేది గుర్తించమని చెప్పి మాత్రమే నేను మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మావోయిస్టు సానుభూతి పనుల పేరుతో, మావోయిస్టుల పేరుతో వారి మీద దాడి చేసినటువంటి వారు మన మీద మరొక పేరుతో దాడి చేయడానికి సిద్ధాంతాలు అనేటువంటిది గుర్తించండి, గుర్తిస్తండి. మన ప్రమాదం రానున్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి ఈ సైద్ధాంతికమైనటువంటి పోరాటంలో మరింత క్రియాశీల పాత్ర నిర్వర్తించాలంటే మన సిద్ధాంత అవగాహన, పార్టీ సిద్ధాంతం పట్ల, మన ఆచరణ పట్ల మనం మరింత చైతన్యవంతమైనటువంటి కృషిని చేయటం ద్వారా రానున్న కాలానికి, సవాళ్ళకి ఎదురొట్టడానికి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలంతా కూడా సిద్ధం కావాలని చెప్పి మనవి చేస్తూ విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎర్ర జెండాని ముందుకు తీసుకెళ్ళడానికి రానున్న కాలంలో మరింత చైతన్యవంతంగా పోరాడదామని చెప్పి, అదే మనం ఈ వార్షికోత్సవం రోజున మన అందరం తీసుకోవాల్సినటువంటి నిజమైనటువంటి ప్రతిజ్ఞ అని చెప్పి మనవి చేస్తూ మేము సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జిందాబాద్ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు ఉండీలు కాదు, బ్యానర్ ఏదమ్మా, బ్యానర్ పర్వాలి. నేను అటు బ్యానర్ ఉంది కదా, ఒకసారి పరు మళ్ళీ ఇచ్చేది. వైట్ అలా కనపడి వైట్ మొత్తం ఇప్పరా అది అలాగే సైడ్కి వెళ్ళి మన టైం లేదమ్మా. సెట్వైపు వెళ్ళవా? ఒకలాగా ఉన్నాయి. దానికి కలపండి. రేవణ్ గారు సంచికి వేసేద్దాం సార్, 2 సంచులు తెచ్చి లెక్క పెట్టుకో కవర్లో. ఎంత వేసారు? అన్ని ఒకటే సార్, వెనక్కి జరగండి. ఇదే మరి ఎంత పంపించి తెలియదు. అక్కడ ఒక రంగు లేదు కదా. రెడ్డి గారు అటు వెళ్ళాలి. శ్రీబాబు అక్కడ వేరే కలిపి అడ్డం ఉండుకో. సీన్ అటు వెళ్ళి జరుగు. అది నానా ఎవరో లెక్క కదా, చూస్తారంటే ఇంకోటి లెక్క వేయండి, ఎవరు పని అయిపోద్ది కదా. రెడ్డి గారు లెక్కెట్టుకుంటున్నారు. అది కుదరదు, న్యాయం ఒప్పుకోదు, చట్టం ఒప్పుకోదు.
చెప్పండి 5లు 27 ఓకే 35 ఓకే ఈ సంవత్సరం చిల్లర రాలేదా అసలు రైతుకి వెళ్ళలేదు 36 రూపాయలు 10 రూపాయలు ఉంటాయా? అశోక్ అటు జరుగు. అశోక్ వెంకటేష్ అటెల్ నోకరాజు ఈ యాంగిల్ నుంచి అందరూ వచ్చాడు. కొద్దిగా పైకి ఎత్తు చెప్పు. ఇటు చేయి ఇప్పుడు ఇటు చేయి. ఇటు చేయి. ఎంత బాబు నెక్స్ట్ దాంట్లో వేసావు కదా 11 డబ్బులు ఎక్కతారు ముందు కూర్చొని నా యాంగిల్ చెప్తాను. నాన్నగారు అందరూ వచ్చారు అని కదా. మరి ఇవేమి చూస్తున్నారు పెద్దవాళ్ళకి ఇదేం నోకరాజు మీకున్నాం సార్ కూర్చొని లేకపోతే